కేసీఆర్ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణంలోనూ అవినీతి జరిగిందా? అవునని అంటున్నారు అధికారులు. 17 మెడికల్ కాలేజీల నిర్మాణంలో ఏకంగా 1000 కోట్ల అవినీతి జరిగినట్లు అనుమానిస్తున్నారు. అసలు అంచనాల తయారీలోనే అక్రమాలకు తెరతీసినట్లు గుర్తించారు. అస్మదీయ సంస్థలకే టెండర్లు దక్కేలా నిబంధనలు కూడా మార్చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. భారీగా అంచనాలు పెంచి ఖజానా కొల్లగొట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ పనుల్లో ఎంత అవినీతి జరిగిందనే దానిపై అంతర్గత విచారణ జరుగుతోంది. అప్పటి ప్రభుత్వ పెద్దలు అధికారుల పాత్రపైన ఆరా తీస్తున్నారు. పూర్తిస్థాయి విచారణ జరిగితే అవినీతి చిట్టా బయటకొస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రెటిక కేసీఆర్ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణంలోనూ అవినీతి జరిగింది అంటూ కూడా కొన్ని అనుమానాలు లేవనెత్తుతున్నారు. దీనికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయంటున్నారు. అసలు ఏం జరిగింది, ఈ అవినీతికి గల కారణాలేంటి, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. రైట్ సాదిక్, చెప్పండి. ఈ మెడికల్ కాలేజీల నిర్మాణంలో అవినీతి జరిగింది కేసీఆర్ హయాంలో అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలేంటి? ఎస్ రేఖ, గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలకు నిర్మాణం కోసం R&B శాఖకు అప్పగించడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు కూడా ఉన్నాడు R&B ENC గణపతి రెడ్డి ఆధ్వర్యంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించిన టెండర్లో భారీ అవకతవకలు జరిగినట్టుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 1000 కోట్ల రూపాయల వరకు కూడా అవినీతి జరిగినట్టుగా స్పష్టమవుతుంది. ఎందుకంటే షెడ్యూల్ స్టాండర్డ్స్ రేట్ ప్రకారంగా ఇవ్వాల్సినటువంటి టెండర్లలో దానిలో సంబంధించిన షెడ్యూల్ సంబంధించినటువంటి స్టాండర్డ్స్ రేట్స్కు ఈ యొక్క టెండర్స్ ప్రాసెస్ ఇచ్చారు. సో టెండర్ల ప్రాసెస్ సంబంధించిన దాంట్లోనే భారీ అక్రమాలు జరిగినట్టుగా ప్రభుత్వం గుర్తించింది. సో 1000 కోట్ల రూపాయల వరకు కూడా ప్రభుత్వం ఈ వ్యవహారం జరిగినట్టుగా స్పష్టమవుతుంది. ఇప్పటికే మహబూబ్నగర్, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలకు పూర్తి కాగా మరో 17 సంబంధించిన రామగుండం ఉంది, మంచిర్యాల, జగిత్యాల సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలు మొత్తం 17 కాలేజీలకు సంబంధించిన మెడికల్ కాలేజీలు నిర్మాణం ఉన్నాయి. సో దీంట్లో రేట్స్ ఇచ్చేటప్పుడు స్టాండర్డ్స్ ప్రకారంగా షెడ్యూల్ స్టాండర్డ్ రేట్ ప్రకారం కాకుండా నాన్ షెడ్యూల్ స్టాండర్డ్స్ రేట్స్ ప్రకారంగా ఈ యొక్క టెండర్స్ ఇచ్చినట్టుగా ప్రభుత్వం గుర్తించింది. దీనిపైన కూడా పూర్తి విచారణ జరపాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. 17 మెడికల్ కాలేజీల నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగాయి. టెండర్ ప్రాసెస్లోనే 1000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అవినీతి జరిగిందని కూడా స్పష్టం చేస్తుంది. ఎందుకంటే దీంట్లో 2 రకాలమైనటువంటి అంశాలు ఉన్నాయి రేఖ. ఎందుకంటే R&B శాఖ బిల్డింగ్ నిర్మాణం చేస్తుంది, అదేవిధంగా మెడికల్ కార్పొరేషన్ కూడా నిర్మాణ పనులు చేస్తుంది. మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి కార్పొరేషన్ చేస్తే అందులో 115 కోట్ల రూపాయల వరకు ఆదా వచ్చింది. సో కార్పొరేషన్ ద్వారా నిర్మించేటువంటి భవనాల్లో 115 కోట్లు ఆదాయం వస్తే R&B సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్న దాంట్లో మాత్రం దాదాపు 1000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎస్కలేషన్స్ పెరిగిన సందర్భం ఉంది. 143 కోట్ల సంబంధించిన అంచనాలు ఉంటే అది ఏకంగా 462 కోట్ల వరకు కూడా దాని అంచనాలు పెరగడం జరిగింది. ఇంత భారీ స్థాయిలో అంచనాలు పెరిగిందంటే చూసినట్టయితే మొత్తం 17 మెడికల్ కాలేజీలో 1000 కోట్ల వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా అవినీతి జరిగినట్టుగా ప్రభుత్వం గుర్తించింది. పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే పూర్తి స్థాయిలో అయితే ఫోకస్ పెట్టింది. ఎందుకంటే R&B శాఖలో నిర్మాణ పనుల్లోనే టెండర్ ప్రాసెస్లోనే ఇటు లీగల్గా ప్రాబ్లం కాకుండా అదేవిధంగా ఎవరిపైన ఒత్తిడి కలగకుండా నిర్మాణ పనుల్లో భాగంగా టెండర్స్ ఇచ్చే ప్రాసెస్లోనే పూర్తి స్థాయిలో అవినీతి జరిగిందంటే ఒక అవినీతి అనేది ఒక సిస్టమైజ్ చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో అవినీతి అన్నది ఒక సిస్టమైజ్గా అయింది. అటు కోర్టులో నిలబడకుండా ఎవరిపైన ఆరోపణలు రాకుండా పూర్తి స్థాయిలో దీన్ని టెండర్ ప్రాసెస్లోనే పూర్తి స్థాయిలో కూడా అవినీతి జరిగినట్టుగా స్పష్టమవుతుంది. ఎందుకంటే షెడ్యూల్ స్టాండర్డ్ రేట్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి టెండర్లు నాన్ షెడ్యూల్ రేట్స్ ప్రకారంగా ఇచ్చారనేటువంటి వాదన కనబడుతుంది. సో అందులో భాగంగానే ఈ 17 మెడికల్ కాలేజీలో దాదాపు 1000 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టుగా ప్రభుత్వం గుర్తించింది. దీనిపైన విచారణ చేసేందుకు కూడా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. సో ఇప్పటి వరకు చూసినట్టయితే మనకు ఈ 17 మెడికల్ కాలేజీలకు సంబంధించిన దాంట్లో 3062 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంచనా వ్యయాలలో దాదాపు 1000 కోట్ల వరకు కూడా అంచనాలలో తేడా కనబడుతుంది. మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి కార్పొరేషన్లో మనకు 115 కోట్ల రూపాయలు ఆదా అవుతుంటే R&B సంబంధించినటువంటి శాఖ ద్వారా చేసినటువంటి
17 మెడికల్ కాలేజీలో దాదాపు 3,062 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంచనాలు వచ్చాయి. సో దీంట్లో చేతులు మారాయన్నట్టు అంశాలు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి చెప్తుంది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది పెద్దలకు ఈ యొక్క టెండర్ ప్రాసెస్ పోయాయనే విషయాన్ని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ యొక్క నాన్ షెడ్యూల్ రేట్స్ ప్రకారంగానే తమకు సంబంధించినటువంటి వారికి కంపెనీలకి నిర్మాణ బాధ్యతలు అప్పగించారని కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆరోపణ చేసింది. ఆరోపణలు నిజం అవుతున్నట్టు పరిస్థితి కనబడుతుంది రేఖ. అందులో భాగంగానే ఆర్ఎండ్బి శాఖ అంచనాలు వేసేటప్పుడే మిగతా సంబంధించిన కంపెనీలకు దారదత్తం చేసేందుకే వారికే మాత్రమే ఈ టెండర్లు వచ్చే విధంగా కోట్ చేసే విధంగా ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఈ సంబంధించిన 17 మెడికల్ కాలేజీ సంబంధించిన అంచనాలు వేసినప్పుడు మాత్రం 143.16 కోట్ల రూపాయల అంచనాలు ఉంటే అది పూర్తి స్థాయిలో 462 కోట్ల రూపాయల అడిషనల్ వర్క్ సంబంధించిన దానిపైన కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అంటే అంచనాలు ఒక రకంగా, అంటే ఫస్ట్ టెండర్ ప్రాసెస్ చేసినప్పుడు ఒక రకంగా, ఆ తర్వాత ఎస్కలేషన్ పెంచినప్పుడు భారీ స్థాయిలో పెరగడం చూసినట్టయితే ఇక్కడే జరుగుతుంది. ఎందుకంటే నిర్మాణం సంబంధించిన కోర్టు తక్కువ వేస్తే చాలా మంది కాంపిటీషన్ వస్తారు కనుక ఆ సంబంధించిన వ్యవహారంలోనే పూర్తి స్థాయిలో చక్రం తిప్పారు. ఈ అంశంపైన ఆర్ఎండ్బి సంబంధించినటువంటి ఈఎన్సీ గణపతి రెడ్డి యొక్క ఆధ్వర్యంలోనే జరిగినట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ఆ సంబంధించినటువంటి శాఖాపరమైనటువంటి ఎంక్వైరీ కూడా ప్రభుత్వం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో ఎవరి యొక్క ప్రోద్బలంతో, ఎవరి యొక్క ఒత్తిడితోని ఈ యొక్క టెండర్లను పిలిచారు, ఏ సంస్థలకు ఇచ్చారు, దాని సంస్థల వెనుక ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు, ఆర్ఎండ్బి సంబంధించినటువంటి నిర్మాణంలో జరిగినటువంటి గోల్మాల్ ఏంది, సో 1000 కోట్ల సంబంధించిన మెడికల్ కాలేజీల నిర్మాణంలో జరిగినటువంటి భాగోతం ఇందానిపైన కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఫోకస్ పెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఏదైనప్పటికీ మెడికల్ కాలేజీలు అంటే 17 మెడికల్ కాలేజీలో దాదాపు 1000 కోట్ల రూపాయల సంబంధించినటువంటి నిర్మాణంలో అవినీతి అక్రమాలు జరిగినట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ఎందుకంటే మెడికల్ కార్పొరేషన్ ద్వారా నిర్మించేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించే దాంట్లో కార్పొరేషన్ ద్వారా నిర్మించే దాంట్లో 115 కోట్ల రూపాయలు ఆదా అవుతుంటే ఆర్ఎండ్బి సంబంధించినటువంటి నిర్మాణాలు మాత్రం 1000 కోట్ల తేడా వస్తుంది. ఈ తేడా సంబంధించిన దానిపైన కూడా చూసినట్లయితే 1000 కోట్ల టెండర్ల ప్రాసెస్లో అటు మాజీ సంబంధించినటువంటి మంత్రుల యొక్క ప్రోద్బలం ఉంది. ఆ ప్రోద్బలం ఎవరి ద్వారా చేశారు, ఎవరి ఒత్తిడి ద్వారా చేశారు దానిపైన కూడా విచారణ జరగాల్సి ఉంది. సో ఈఎన్సీ సంబంధించినటువంటి గణపతి రెడ్డికి అంటే ఆర్ఎండ్బి సంబంధించిన ఈఎన్సీ ఉంటారు, ఆయన రిటైర్డ్ అయ్యాడు. ఎప్పుడో రిటైర్డ్ అయినటువంటి అధికారుల చేతనే గత ప్రభుత్వాలు నడిపినటువంటి దాఖలాలు మనకు చాలా ఉన్నాయి. అటు ఇప్పుడు ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ మురళీధర్ రాఘవ్ ఎట్లా అయితే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఉంచి ఇప్పటి వరకు కూడా ఆయన రిటైర్డ్ అయినా కూడా వారినే కొనసాగించిన సందర్భం ఉంది. ఇప్పుడు గణపతి రెడ్డి కూడా రిటైర్డ్ అయినప్పటికీ ఆయనే ఆర్ఎండ్బి సంబంధించిన ఈఎన్సీగా కొనసాగుతున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ నిర్మాణ సంబంధించిన 17 మెడికల్ కాలేజీ సంబంధించినటువంటి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సో టెండర్ ప్రాసెస్లోనే పూర్తి స్థాయిలో కూడా దీన్ని అవినీతి జరిగింది. ఎస్టిమేట్లలోనే ప్రాబ్లంగానే వాళ్ళు షెడ్యూల్ స్టాండర్డ్ రేట్స్ కాకుండా నాన్ షెడ్యూల్ స్టాండర్డ్ రేట్స్ ప్రకారంగా ఈ యొక్క టెండర్స్ ప్రాసెస్ ఇచ్చినట్టుగా ప్రభుత్వం గుర్తించింది. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతూ ఉంది. సో ఇంటర్నల్గా డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో దానిపైన కూడా పూర్తి స్థాయిలో అయితే ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీనికి ఎవరి యొక్క ప్రోద్బలంతో జరిగిన దానిపైన కూడా తేటతలం చేసేందుకు ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేస్తుంది. సో 17 అంటే మనకి ఇప్పుడు మహబూబ్నగర్, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట సంబంధించిన మెడికల్ కాలేజీ పూర్తి కాగా ఇక రామగుండం, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూలు, మైబాదు, భద్రాచలం, కామారెడ్డి, ఖమ్మం, భువనగిరి తో పాటుగా మిగతా సంబంధించినటువంటి మెడికల్ కాలేజీ కూడా నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఈ నిర్మాణ దశలకు సంబంధించిన విషయాలపైన ఏం చేస్తుందానిపైన కూడా ప్రభుత్వం అయితే ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ దీంట్లో మాత్రం కొత్త మెడికల్ కాలేజ్ అంటే గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలో భారీ అవినీతి జరిగింది, టెండర్ ప్రాసెస్లో గోల్మాల్ జరిగింది, 1000 కోట్ల కుంభకోణం జరిగినట్టుగా ప్రభుత్వం అయితే గుర్తించింది. పూర్తి స్థాయి విచారణ చేసేందుకు మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే సిద్ధంగా ఉంది చెప్పవచ్చు రేఖ. Right. Thank you, Sadiq. Thanks for the live details.